ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడొచ్చేస్తే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పిల్లల కోసం చేస్తున్నాననమాట. సో ఇదొచ్చేస్తే నేను ముందుగా బ్రెడ్‌ని ఆహ్, సైడ్స్ ఉంటాయి కదా! అవి కట్ చేసేసుకున్నాను. అండ్ పక్కనొచ్చేస్తే బనానా అండ్ స్ట్రాబెర్రీ తీసుకున్నాను. ఇప్పుడు చాక్లేట్ సిరప్ ఉంటుంది కదా! సో అది బ్రెడ్ మీద నేను అలా వేసేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను మొత్తం అంతా కూడాని. ఇది పిల్లలకి చాలా అంటే చాలా బావుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాము. బ్రెడ్ కూడా చాలా మంచిది. కొంతమంది టోస్ట్ చేసి వేస్తారు. అలా కూడా చేయొచ్చు. నేనైతే ప్లెయిన్ బ్రెడ్ మీదే ఈ చాక్లేట్ సిరప్ ఉంటుంది కదా! సో అది వేసేసి నీట్‌గా స్ప్రెడ్ చేసేసి అప్పుడు నేను దీని పైన ఇవి బనానా అండ్ స్ట్రాబెర్రీ పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఈ 2 ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఇవి పెడుతున్నాను. మీ దగ్గర ఇంకే ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టొచ్చు. బనానా చాలా బావుంటుంది అండ్ చాలా హెల్తీగా ఉంటుంది. టమ్మీ కూడా ఫిల్ అయిపోతుంది తొందరగానే. సో మళ్ళీ ఆకలేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో పిల్లలకి ఇది ఇస్తే చాలా హెల్తీ మాట. నేను వీళ్ళకి అప్పుడప్పుడు అంటే రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తూ ఉంటాను. రోజు ఒకటే పెట్టను. ఎందుకంటే వాళ్ళు తినరు, బోర్ ఫీల్ అవుతారు కదా! సో ఇప్పుడు ఇవి నేను పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం చాక్లేట్ సిరప్ వేసేసి పైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేసేసాను. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే శాండ్‌విచ్ రెడీ చేసేసాను. వర్ష కోసం ఒకటి అండ్ రితిక కోసం ఒకటి చేస్తున్నాను నేను. ఈరోజు మార్నింగ్ నాకెందుకో పిల్లలకి కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది. సరే మీ అందరికి కూడా షేర్ చేస్తే మీరు కూడా ఒకవేళ మీ పిల్లలకి ఇలా పెడతారు కదా! సో వాళ్ళు తింటారు. మనకి వాళ్ళు టిఫిన్ తినడమే కావాలి కాబట్టి ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా వదలరు. ఎందుకంటే చాక్లేట్ వాళ్ళ ఫేవరెట్. ఫ్రూట్స్ కూడా తినలేని పిల్లలు మనం దీంట్లో పెట్టేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళు తినేస్తారు. సో వాళ్ళకేంటంటే కొంచెం కడుపు ఫుల్‌గా ఉంటుంది గాబట్టి, మార్నింగ్ ఎగ్జామ్స్ టైమ్‌కప్పుడు అలాంటప్పుడు తీసుకోండి. ఇది పిల్లలే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు మీరిది తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ చాలా బావుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇది. వీళ్ళకి కూడా చేశాను. మేమొచ్చేస్తే నార్మల్ ఉప్మా చేసేసుకున్నాం ఈరోజు. నా కోసం, శ్రీధర్ కోసం. బట్ వీళ్ళ కోసం ఇది ట్రై చేశాను. చాలామంది కిడ్స్‌కి మీరేం పెడతారు అన్నది షేర్ చేయమన్నారని చెప్పేసి నేను అందుకనే ఈ వీడియో చేస్తున్నానన్నమాట. అండ్ ఇంకా ఇందులో పిల్లల కోసం ఇంకొక స్మూతీ చేశాను. అది కూడా ట్రై చేయండి. సో, ఈ పీసెస్ జస్ట్ నార్మల్‌గా వాళ్ళకి పక్కన పెట్టేస్తే తినేస్తారు. అండ్ దీంతో పాటు బాదామ్స్ కూడా ఇచ్చాను నేను వాళ్ళకి. సో, చూడండి ఎంత బావుందో కదా! టేస్టీగా చూస్తుంటేనే వాళ్ళకి ఎంతో యమ్మీగా ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా తినేస్తారు. మీరు దీంట్లో కావాల్సితే బ్రౌన్ బ్రెడ్ అయినా పెట్టొచ్చు. నేనైతే ఫ్రూట్ బ్రెడ్ ఇచ్చాను. కొంచెం పైన టూటీ ఫ్రూటీ ఉంటుంది కాబట్టి. సో అయిపోయింది. ఈరోజు కొంచెం యమ్మీగా బ్రేక్‌ఫాస్ట్ చేశాను. యాక్చువల్లీ మా పిల్లలకి ఏం పెడతాను అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు కాదు, రోజుకొక వెరైటీ వాళ్ళకి పెడుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు తింటూ ఉంటారు కదా! సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే బ్రెడ్ శాండ్‌విచ్‌లా చేశాను. చాక్లేట్ సిరప్ ఉంటుంది కదా! సో దాని మీద వేసి కొంచెం మనం ఫ్రూట్స్ ఏవైనా బనానా గానీ, లేకపోతే స్ట్రాబెర్రీస్ మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటే అవి వేసి వాళ్ళకిస్తే కొంచెం రోజు తిన్న కన్నా కొంచెం రొటీన్‌గా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి తింటారు. సో అందుకే ఇద్దరికి నేను ఒక్కొక్క స్లైసెస్ అంటే ఒక్కొక్క శాండ్విచ్‌లా చేసి ఇచ్చాననమాట. చక్కగా హ్యాపీగా తిన్నారు. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ రకంగా బ్రెడ్ చాలా మంచిది అండ్ ఫ్రూట్స్ కూడా తింటారు కాబట్టి హెల్తీగా ఉంటారు. అండ్ బనానా ఏంటంటే పిల్లలకి వెయిట్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్ట్రాబెర్రీస్ అవి ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్. ఎవరైనా మీ పిల్లలు చాలామంది అడుగుతున్నారు నన్ను, పిల్లల స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళకి ఏం చేస్తారంటే స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీస్ని షేక్లా చేసి లేదంటే కర్డ్ వేసి మిక్సీ చేసి ఇవ్వడము, బ్లెండ్ చేసి జ్యూస్లా ఇవ్వడం, లేదంటే ఆరెంజెస్ ఉంటాయి కదా, డైలీ ఆరెంజ్ మీరు వాళ్ళకి జ్యూస్లా చేసి ప్యూర్ ఆరెంజెస్ చేయండి. లైక్ ఇలా ఉంటాయి కదా, చిన్నవి ఆరెంజెస్ ఉంటాయి కదా, సో ఇలాంటి ఆరెంజెస్ ఉంటాయి, వాటిని జ్యూస్ చేసి ఇచ్చారనుకోండి ఈజీగా వాళ్ళు చక్కగా తాగుతారు. అండ్ అవి ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ స్కిన్ కలర్ ఎవరైతే ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయండి ఇది. నేను వర్షకి, రితికాకి ఏం చేశానంటే వాళ్ళకి చిన్నప్పుడు ఇదే చేశాను. ఆబ్వియస్లీ మీకు నా డెలివరీ స్టోరీలో కూడా చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా డెఫినెట్గా పిల్లలకి పాటించండి, చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కంపల్సరీగా డైలీ వాళ్ళకి ఇవ్వండి. ఏదో ఒక ఫ్రూట్ మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే, బనానా కానీ, యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, ప్రొమోగ్రానైట్ కానీ, ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వండి డైలీ. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఇన్ని గుప్పుడు వాళ్ళకి ఇవ్వండి. సో ఇలా ఇవన్నీ ఇస్తుంటే వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉంటారు. పిల్లలు లావుగా ఉండకుండా
సన్నగా ఉన్న హెల్తీగా ఉంటే బాగుంటుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు ఉమెన్ సంబంధించిన ప్రోడక్ట్సే చెప్తున్నాను, ఈసారి మెన్కి సంబంధించినవి చూపించబోతున్నాను అనమాట. సో మెన్స్ కూడా అప్పుడప్పుడు అనుకుంటారు కదా మాకు ఏమైనా ప్రోడక్ట్స్ చూపిస్తే బాగుంటుందని చెప్పి. సో ఇది స్పెషలీ ఫర్ మెన్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ద ఫస్ట్ వన్ వచ్చేస్తే క్వారా. ఇది క్వారా ఫర్ జెంటిల్ మ్యాన్ విత్ క్లాస్. అండ్ ఇది వైన్ లగ్జరియస్ డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ విత్ గ్రేప్ సీడ్ ఆయిల్. డీప్ క్లెన్జెస్ గివ్ ఇన్స్టెంట్ వైట్నింగ్, exfoliates dead skin and improves skin texture, detoxifies the skin. సో బాటిల్ చూస్తే సేమ్ మెన్స్కి సంబంధించినట్టే ఉంది నాకు తెలిసి. ఈ బాటిల్ ప్యాకేజింగ్ చూస్తే అలానే ఉంది, బట్ ఇదైతే ప్లాస్టిక్ బాటిల్. సో మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా ఉంది, అండ్ స్మెల్ కూడా సేమ్ వైన్ స్మెల్ అనే ఉంది. ఇది శ్రీధర్ యూస్ చేస్తున్నారు. సో ఇప్పటికీ ఒక 3 times యూస్ చేశారు. రిజల్ట్ అయితే ఎలా ఉంది అని అడిగాను నేను. బాగుంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా లైట్గా ఉందంట, అంటే ఐ మీన్ ఫోమ్ ఎక్కువ లేకుండా, నురగలా కాకుండా జస్ట్ లైట్ జెంటిల్గా ఉన్నట్టుంది. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచి గ్లోనెస్ కనిపించింది నాకైతే తన ఫేస్లోని. చాలా బాగుంది. సో ఇది యూస్ చేసి ఆయన చెప్పారు నాకు, అందుకే నేను మీ అందరితోని షేర్ చేస్తున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 360 రూపీస్. సో ఇది ఫేస్ వాష్. మెన్స్ కూడా కంపల్సరీగా ఫేస్ వాష్ వాళ్ళు కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇది క్వారా యాక్టివేటెడ్ చార్కోల్ స్క్రబ్ ఎసెన్షియల్స్ ఫర్ మెన్, అన్క్లాగ్ స్పోర్ట్స్, డీప్ క్లెన్జెస్, గివ్ ఇన్స్టెంట్ వైటనింగ్. యాక్చువల్లీ మెన్స్ కూడా స్క్రబ్ అనేది చేసుకోవాలి, వాళ్ళకి అంత టైం ఉండదు. బట్ మనం లేడీస్ ఉంటాం కదా, వాళ్ళ వైఫ్స్ కానీ ఎవరైతే డాటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో కొంచెం మీ ఫాదర్స్ మీద కానీ లేకపోతే హస్బెండ్స్ మీద కానీ బ్రదర్స్ మీద కానీ మీరే ఒక 10 minutes ఎంతో కేటాయించి వాళ్ళ ఫేస్ని కూడా కొంచెం బాగా చేయండి. ఎందుకంటే వాళ్ళు పాపం కష్టపడి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోవడానికి ఉండదు. కాబట్టి మనం చేసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళకి కూడా చేస్తే కొంచెం వాళ్ళ ఫేస్ కూడా బాగుంటుందని నా ఒపీనియన్. సో ఇది స్క్రబ్, చార్కోల్ స్క్రబ్. ఇది ఇంకా తను యూస్ చేయలేదు, యూస్ చేసిన తర్వాత డెఫినెట్గా మీకు రిజల్ట్ చెప్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 240 రూపీస్. సో ఫేస్ వాష్ స్క్రబ్ అయిపోయింది కదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్. మరి మెన్స్కి కూడా ఆయిల్ ఇంపార్టెంట్ కదా, సో వాళ్ళ కోసం క్వారా హెయిర్ విటలైజర్. ఇది వచ్చేస్తే ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ అండ్ స్టాప్స్ హెయిర్ లాస్. నెక్స్ట్ ప్రివెంట్స్ డాండ్రఫ్, ప్రివెంట్స్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ విత్ మల్టీ ప్రోటీన్ అండ్ ప్రో విటమిన్ B5. దీని కాస్ట్ 600 రూపీస్. ఇది కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే హెయిర్ కేర్ కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ బయటే తిరుగుతుంటారు. చాలామంది బైక్స్ మీద వెళ్ళిన వాళ్ళు, కార్లో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే డాండ్రఫ్ పట్టేస్తుంది. హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల స్వెట్ వచ్చేసి హెయిర్ అంతా కొంచెం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈచీ ఫీలింగ్ అవి వస్తాయి కదా. సో ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది, స్పెషల్లీ ఫర్ మెన్స్. చూసారు కదా ఇక్కడ. సో ఇది శ్రీధర్ ఇంకా 1 side యూస్ చేశారు, బాగుందన్న రిజల్ట్. మరి బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేస్తే క్వారా ఫేస్ అండ్ బియర్డ్ వాష్. బియర్డ్ చాలా మంది గడ్డం పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, బియర్డ్స్లోనే డిఫరెంట్ స్టైల్స్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి బియర్డ్ వాష్ కూడా ఉంది. సో ఇది వచ్చేస్తే హైడ్రేట్, స్మూత్స్ అండ్ హెల్ప్స్ ఫర్మ్ ద స్కిన్, క్లెన్జెస్ ద ఫేస్ అండ్ బియర్డ్ వితౌట్ ఓవర్ డ్రైయింగ్. సో హెల్ప్స్ ఎలిమినేట్ ఓడర్ ట్రాప్డ్ ఇన్ ద బియర్డ్. దీని కాస్ట్ వచ్చేస్తే 210 రూపీస్. ఇదైతే ఇంకా వాష్ చేయలేదు, బికాజ్ శ్రీధర్ ఇప్పుడు క్లీన్ షేప్లో ఉన్నారు. బియర్డ్ మళ్ళీ ఒకవేళ పెంచినట్టయితే ఇప్పుడు సమ్మర్లో అయితే కష్టం దాంతో మెయింటైన్ చేయడం. అంటే యూస్ చేశాక మీకు అన్ని రిజల్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. ఎప్పుడు లేడీస్ ప్రోడక్ట్సే కాదు, మెన్స్కి కూడా కేర్ తీసుకోవాలి. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరైనా మెన్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ మీరు గిఫ్ట్గా ఇచ్చి లేదంటే మీరు కొని వాళ్ళకి యూస్ చేయమని చెప్పండి డెఫినెట్గాని. సో ఇప్పుడైతే నేను కాసేపు కొంచెం వీళ్ళకి ఏదో ఒక జ్యూస్ లాంటిది ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. సో వాళ్ళకి అది అయిపోయిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేయాలి. అండ్ ఈరోజు వచ్చేస్తే వంట నేను కొంచెం ఫ్రైడ్ రైస్లో చేద్దాం అనుకుంటున్నాను, పన్నీర్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి కోసం. ఎందుకంటే ఈరోజు కొంచెం భోజనాలు ఉన్నాయని చెప్పి శ్రీధర్కి బయటికి వెళ్ళిపోతున్నారు, ఆయన ఫంక్షన్కి వెళ్తున్నారు. మా ముగ్గురే కాబట్టి కొంచెం పన్నీర్ ఉంది, దాంతో అది అలా ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం, మా ముగ్గురికే కదా అనేసి ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. అండ్ నా టాప్ వచ్చేస్తే చాలామంది చూస్తూ ఉండుంటారు, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ టాప్ నేను డీమార్ట్లో తీసుకున్నాను, మధురవాడ డీమార్ట్లో ఒక 3-4 months బ్యాక్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది నా ఫేవరెట్. యాక్చువల్లీ కలర్ చాలా బాగుంటుంది మెయిన్. సో నేను మామూలు నార్మల్ స్టడ్స్ పెట్టుకున్నాను, దట్స్ ఇట్. సో వంట అన్నీ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. ఈరోజు సండే కాబట్టి ప్లాన్స్ ఏంటి అనేది ఇంకా నాకు తెలీదు, ఈవినింగ్ తెలుస్తుంది. సో అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి. నేను బనానా అండ్ స్ట్రాబెర్రీ స్మూతీ చేయబోతున్నాను. ఇది పిల్లలకి
కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం చాలామంది అడుగుతున్నారు కదా! అండ్ ఇది వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చాలా బావుంటుంది ఈ స్మూతీ. సో, బ్లెండర్ ఉంటుంది కదా! దాంట్లో బనానా పీసెస్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్ట్రాబెర్రీ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఈవెన్ మీరు 6 మంత్స్ నుంచి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా హెల్తీ ఫుడ్ ఇది యాక్చువల్లీ. చాలా బావుంటుంది. ఈజీగా వాళ్ళు తినేస్తారు. అండ్ నెక్స్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ లాస్ట్‌లో చాక్లేట్ సిరప్. ఇందులో నేను షుగర్ గానీ, హనీ గానీ ఏది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇందులో అన్నీ కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి ఇంక మనం యాడ్ చేయవసరం లేదు. సో, ఇప్పుడు జస్ట్ అలా గ్లాస్‌కి నేను డెకరేట్ చేస్తున్నాను చాక్లేట్ సిరప్‌తో. వాళ్ళు కొంచెం చూడగానే టెంప్ట్ అయ్యి తాగేస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇది ఈజీగా స్మూతీని మనం ఈ గ్లాస్‌లోకి సర్వ్ చేసుకొని పైన జస్ట్ చాక్లేట్ సిరప్‌తోనే మళ్ళీ డెకరేట్ చేస్తున్నాను. సో, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ అండ్ బనానా స్మూతీ రెడీ అయిపోతుంది. డెఫినెట్‌గా ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్‌లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ యాక్చువల్లీ. నా కోసం, వర్ష కోసం, రితిక కోసం చేస్తున్నాను. శ్రీధర్ యాక్చువల్లీ తను భోజనాలున్నాయంటే మా ముగ్గురు కోసం చేసేస్తున్నాను. ముందు ఘీ వేసుకుంటున్నాను. ఎందుకంటే నెయ్యి చాలా బావుంటుంది కదా! హెల్తీ అని చెప్పేసి నెయ్యి వేసి ఇప్పుడు పన్నీర్ పీసెస్‌ని జస్ట్ టాస్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మనం దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ ఎక్కువ సేపు ఫ్రై చేయొద్దు. గట్టిగా అయిపోతుంది కదా! కొంచెం సాఫ్ట్ ఒక 1 మినిట్ వరకు ఉంచుకోండి. తర్వాత ఇందులో నేను టమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్‌నెస్ వద్దు అని అనుకుంటే టమాటా కెచప్‌ని స్కిప్ చేసేసుకోవచ్చు. సో, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేద్దాం. ఇప్పుడు నేను ముందుగానే రైస్ బాయిల్ చేసి పెట్టేసాను. సో, ఇప్పుడు రైస్ ఏసేసుకొని దీంట్లోనే మనం కొంచెం ఉప్పు, నెక్స్ట్ వచ్చేస్తే మీరింకా దీంట్లో సోయా సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ ఏదైనాని. నేను జస్ట్ సింపుల్‌గా పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా! అవి వేసేసుకొని జస్ట్ లైట్‌గా కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సింపుల్‌గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఈవెన్ మీరు పిల్లలకి క్యారేజ్ బాక్సెస్‌లో కూడా పెట్టేయొచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది. తర్వాత రితిక చూడండి స్పెక్స్ పెట్టుకొని ఆహ్, పోజెస్ ఇస్తుంది ఫోటోస్‌కి. నేను ఫోటోస్ తీస్తాననేమో అనుకుంటుంది. వీడియో అనుకోవట్లేదు తను. అందుకే ఆ స్పెక్స్ పెట్టుకొని పౌచీస్ ఇవన్నీ చేస్తుందిమాట. సో, అలా తను టైమ్ పాస్ చేసింది. అండ్ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కాసేపు పడుకోబెట్టేసాను వీళ్ళని. సో, పడుకుండిపోయారు. పడుకొని లేచిన తర్వాత అప్పుడు నా మిగతా పనులు ఈలోపు నేను నా పనులన్నీ కూడా చేసేసుకుంటాను వాళ్ళు పడుకున్న తర్వాత. ఇప్పుడు నేను ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను నేను ఆన్లైన్‌లో నుంచి. సో, అదొచ్చేసి పీచ్ ట్రీ కలెక్షన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే. ఈ మధ్యన నేను చాలా ఇన్‌స్టాగ్రామ్స్‌లోనే చూస్తున్నాను. ఎందుకంటే కలెక్షన్స్ బావుంటున్నాయి. అండ్ నేను ఎక్కువ నేను యాక్టివ్‌గా ఉంటాను. సో, అందుకనే నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. మా కలెక్షన్స్ చూడండి అని చెప్పేసి. సో, పీచ్ ట్రీ కలెక్షన్స్ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోర్ ఉంది. తన దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ. లైక్ జ్యువెలరీ కానీ, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి. లేడీస్వి అన్నీ కూడాని. సో, ఇప్పుడు సమ్మర్కి తగ్గట్టుగా నేను ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. సో, యాక్చువల్లీ నేను డ్రెస్ మెటీరియల్స్ వేసుకోవడం చాలా తక్కువ, బట్ సమ్మర్ వస్తేనే వేసుకుంటాను. సో, ఈ 2 డ్రెస్ మెటీరియల్స్ నేను తీసుకున్నాను తన దగ్గర. ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేస్తే, సో ఇది చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఖాదీ కాటన్. ఇది యాక్చువల్లీ కాటన్, ప్యూర్ కాటన్. డ్రమ్స్ వచ్చాయి మీకు మోడల్. సో నేను పిక్ కూడా మీకు పైన ఇన్సర్ట్ చేస్తాను, సో మీకు ఐడియా ఉంటుంది. సో ఇది మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మంచి రెడ్ కలర్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ కావాలంటే చెక్ చేయొచ్చు. సో నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. మనకి ఇక్కడ నెక్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఈ డ్రమ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కిందన బార్డర్ ఇలా వస్తుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే దుప్పటా చాలా బాగా నచ్చింది చూడండి. సో ఇది ఖాదీ స్టైల్లో దుప్పటా వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇలా నెట్ టైప్లో వస్తున్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, డైలీ వేర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏదైనా కుర్తీస్ లాంటివి డ్రెస్ మెటీరియల్స్ కావాలి అంటే ట్రై చేయొచ్చు. సో వేసుకుంటే చూడండి ట్రెడిషనల్గా ఉంటాయి. ఎప్పుడైనా కూడా హ్యాండ్లూమ్స్, కలంకారీస్, ఇక్కత్, లేకపోతే ఇలాంటి జరీ టైప్స్ అలాంటివి చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా కూల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ సమ్మర్ నుంచి మనం తట్టుకోవాలి అంటే డెఫినెట్గా కాటన్సే ప్రిఫర్ చేసుకోవాలి. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 750 రూపీస్. నేను కిందని కూడా మీకు ప్రైస్ రాస్తాను, నాకు యాక్చువల్లీ సరిగ్గా గుర్తులేదు. ఇది 750 రూపీస్ అనుకుంటాను నేను. అండ్ దీని మీద బోల్డ్ అని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సెకండ్ డ్రెస్ మెటీరియల్ వచ్చేస్తే ఇది కొంచెం వైట్ అండ్ పీచ్ కలర్. పీచ్ అంటే కొంచెం పింక్ వచ్చింది, చాలా బాగుంది. చూసారు కదా, కొంచెం క్లాసీ లుక్గా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, కాలేజెస్కి, ఆఫీస్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది.
సో దీని కాస్ట్ వచ్చేసి ఇది 1000 రూపీస్. ఇది కూడా సేమ్ దుప్పట అలానే వచ్చాయి. నాకు రెండు కూడా ఇలా వచ్చడంతో నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇలా వచ్చింది, చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇది 1000 రూపీస్, అది వచ్చేస్తే 750. ఇవేంటంటే డ్రెస్ మెటీరియల్స్ నేను ఒకటి మా అక్క కోసం అండ్ ఒకటి నా కోసం తీసుకున్నాను. సో ఈ పింక్ వన్ ఒకటి నాకు అండ్ అక్కకు వచ్చేస్తే రెడ్ కలర్ది తీసుకున్నాను. సో ఇవి నేను డ్రెస్ మెటీరియల్స్ తన దగ్గర పీచ్ ట్రీ కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాను. తన వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సిఓడి ఆప్షన్ అయితే ఉందో లేదో నాకు సరిగ్గా తెలీదు. నేను అన్నీ పక్కగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఒకవేళ తనకి మెసేజ్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో ఎవరైనా కొంచెం కాటన్స్లోని, ఖాదీస్లోని వాటిలో ట్రై చేయాలనుకున్నారు, బెస్ట్ ఆన్లైన్ సైట్ అని చెప్తున్నాను నేను. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. నేను దీని ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్, 1000 రూపీస్లో అంటే నాకు తెలిసి వర్తే అనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ కాబట్టి చాలా అంటే చాలా ఈ సమ్మర్లో కూల్గా వేసుకుంటే సూపర్ ఉంటాయి. సో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఈరోజు సండే కదా! సో బయటికి వెళ్తాం ఆబ్వియస్‌లీ. సో శ్రీధర్ అయితే కూర్చున్నారు అండ్ వర్ష, రితిక వాళ్ళు షూస్ ఏసుకుంటున్నారని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఈలోపు నేను వీడియో షూట్ చేస్తున్నాను. నేను ఈ కుర్తీ వచ్చేసి ఆల్రెడీ మీకు రివ్యూ కూడా చేశాను కదా! సాన్వి కలెక్షన్స్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కాటన్ కాబట్టి మంచి కంఫర్ట్‌గా ఉంటది సమ్మర్‌లోని. చాలా క్లాసీగా ఉంది. డెఫినిట్‌గా ఒకవేళ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. సో వర్ష, రితిక వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. షూస్ వేసుకుంటున్నారు ఇద్దరుని. సో ఇప్పుడు మేము వచ్చేస్తే ఫస్ట్ డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది. వీళ్ళు పడుకొని లేసేసరికి 6:30 అలా అయింది. పాలు తాగి వీళ్ళకి ఫ్రెష్ అప్ చేసి నేను రెడీ అయ్యి చేసేసరికి 8 అయిపోయింది. సరే ఇంకా ఏకంగా డిన్నర్ చేసేసి వెళ్దామని చెప్పి మేము ఇది ఎంవీపీ దగ్గర ఉన్న డెలికేషియస్ రెస్టారెంట్‌కి వచ్చాము. ఇది ఎంవీపీ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ ఆపోజిట్‌లోనే ఈ డెలికేషియస్ ఉంటుంది. సో దీనికి వచ్చాము. సరే మీకు కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు రెస్టారెంట్ లోనికి వచ్చాము. ఇది మేము వెళ్ళాము చాలా సార్లు. బట్ అప్పటికి చాలా చేంజ్ చేశారు మొత్తం అంతా కూడాని. సో ఈ మెనూ కార్డ్ చూపిస్తున్నాను. ప్రైజెస్ అన్నీ కూడా పర్వాలేదు. కంపేర్ చేసుకుంటే మరీ అంత ఎక్కువ అయితే ఏం కాదు కానీ నార్మల్‌గానే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ కూడాని. కాంటినెంటల్ ఉంది, ట్రెడిషనల్ ఉంది, నెక్స్ట్ చైనీస్ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే ఎప్పుడూ కామనే కదా! ఈసారి మెయిన్ కోర్స్‌కి వెళ్ళలేదు. ఓన్లీ స్టార్టర్సే ట్రై చేద్దాం అనేసి మేము అనుకున్నాము. మెయిన్ కోర్స్ అయితే బిర్యానీస్ అవి కదా! ఎందుకు స్టార్టర్స్ అండ్ సూప్ తాగుదాం అని అనుకున్నాం. ఈలోపు వర్ష, రితిక వాళ్ళు అక్కడున్న పేపర్స్ ఉంటాయి కదా! వాటిని గ్లాసెస్‌లో వేసి వాళ్ళిద్దరూ ఫుల్‌గా ఆడుకుని మొత్తం అక్కడ ఉన్నదంతా చాలా ఇదిగా చేసేసారు వాళ్ళు. పిల్లలొస్తే మాక్సిమం అంతే, అలానే ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ కూడాని. మీకు కూడా చిన్న పిల్లలుంటే ఆబ్వియస్‌లీ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారు. తర్వాత మేమిప్పుడు వచ్చేస్తే ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకున్నాము. వర్షని అడిగాను ఏం తీసుకుంటావు అని అడిగితే, వర్ష ఎప్పుడు గూడా చికెన్ లాలీపాప్సే చెప్తది, లేదంటే ప్రాన్స్ చెప్తది. సో ఇవి చికెన్ లాలీపాప్స్. మొత్తం ఎన్ని లాలీపాప్స్? 7 లాలీపాప్స్ వచ్చాయి. ఇవి బాగున్నాయి. స్పైసీ అంత లేదు. చాలా బాగున్నాయి. అండ్ తర్వాత దీంతో పాటు మేము స్వీట్ కార్న్ చికెన్ సూప్, ఎప్పుడు కూడా మా ఫేవరెట్ ఇదే. ఎందుకంటే పిల్లలకి కూడా ఇదే ఇష్టం మాట. ఇంకేదైనా హాట్‌గాని అవి ట్రై చేస్తే వాళ్ళు తినరు. సో అందుకనే మేమెప్పుడు చికెన్ స్వీట్ కార్న్ సూపే ప్రిఫర్ చేస్తాము. సూప్ మాత్రం ఎప్పుడు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేస్తే అపోలో ఫిష్ తీసుకున్నాం. ఈ అపోలో ఫిష్ ఏంటంటే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. యాక్చువల్లీ అపోలో ఫిష్ అంటే స్పైసీ ఉండదు. బట్ ఇందులో వీళ్ళు చాలా స్పైసీ వేశారు. యాక్చువల్లీ తినలేకపోయాము. పిల్లలైతే అసలు ముట్టుకోలేదు. బట్ నేను, శ్రీధర్ మాత్రం తిన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవి బటర్ ప్రాన్స్ తీసుకున్నాము. ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ప్రాన్స్. ఇది పిల్లలకి ఎంతో ఫేవరెట్ కాబట్టి సో స్టార్టర్స్‌తో మేము ఇంకా ఎండ్ చేసేసాం. ఇంక మెయిన్ కోర్స్‌కైతే వెళ్ళలేదు. రితిక చూసారు కదా! లాలీపాప్స్ ఉన్నాయి కదా! అవి కెచప్‌లో ముంచుకొని తను అలా తింటుంది. అండ్ పక్కన వచ్చేసి వాళ్ళ కోసం మేము యాపీ ఫిజ్ ఉంటుంది కదా! యాపిల్ జ్యూస్ అది తీసుకున్నాము. ఎందుకంటే అవైతే వాళ్ళకి బావుంటది కదా అని చెప్పి వాళ్ళకి యాపీ ఫిజ్ తీసుకున్నాం. సో ఇలా రెస్టారెంట్ అలా బిల్ ఒక 1000 రూపీసో ఎంతో అయ్యింది మాకు. ఓన్లీ ఫర్ స్టార్టర్స్ అండ్ సూప్‌తోనే మాకు కంప్లీట్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత మేము బీచ్‌కి వెళ్ళాము. సో బీచ్‌కి వెళ్ళిన తర్వాత శివరాత్రి ముందు రోజు కదా! సో బీచ్ అంతా కొంచెం జనాలు చాలా మందున్నారు. ఇప్పుడు మేము చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికొచ్చాము. సో ఇది లానా చిల్డ్రన్స్ పార్క్. ఎప్పుడు కూడా మేము 10:30 ఆ టైంకొస్తాం. ఎప్పుడు క్లోజ్ చేసుంటది. బట్ ఈసారి బేనే వచ్చాం కాబట్టి మీకు నేను వ్యూ చూపిస్తున్నాను. ఇది ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్, జీవీఎంసీ. ఈ పార్క్‌లో ఏంటంటే పిల్లలకి ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. చాలా బావుంటాయి ఆడుకోవడానికి. అండ్ ఇప్పుడొచ్చేస్తే ఎప్పుడు కూడా వర్ష అక్కడ కార్స్ ఉంటాది.
కార్ రైడింగ్ పిల్లలకి తీసుకువెళ్తారు గదా! అది ఎప్పుడు ఎక్కలేదు భయపడింది. బట్ ఈసారి మాత్రం ఎక్కుతానని చెప్పేసి అన్నది. సో, అందుకనే అక్కడ మేము టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాము. సో, ఇప్పుడు వర్ష వచ్చేసి కార్ రైడ్ చేయడానికి వెళ్తుంది. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ వెళ్తుంది ఇలా. చూసారు కదా! ఎంత అలా ఎళ్తుందో నాకు చాలా హ్యాపీ అనిపించింది. బట్ నేను తన వెనకాలే ఫాలో అయ్యాను. లేపోతే ఫస్ట్ టైమ్ కదా! కొంచెం భయపడుతుంది కదా! అని చెప్పి. రితికాకి మాత్రం కూర్చోలేదు. అట్‌లీస్ట్ తన దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే తనకు భయమేసినట్టుంది. అందుకే రితిక మాత్రం ఎక్కలేదు. చక్కగా ఇది బ్యాటరీ ఇది కాబట్టి లైటింగ్స్, మ్యూజిక్ ఇవన్నీ వచ్చి చాలా ఎంజాయ్ చేసింది వర్ష. అసలు దిగనని చెప్పింది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ వస్తుంటాం కదా! అప్పుడు ఎక్కుదాం అని చెప్పేసి. ఇది వచ్చేస్తే రైడ్‌కి మనకి 30 రూపీస్ తీసుకుంటున్నారు. పర్లేదు పిల్లలు ఎంజాయ్ చేయడానికి జస్ట్ అలా ఒక 2 రౌండ్స్ వేసి ఇచ్చేస్తారన్నమాట అంతే. సో, తర్వాత నేను యాక్చువల్లీ ఈ సండే సూపర్‌గా ఎంజాయ్ చేశాను. ఎప్పుడు కూడా నా లైఫ్‌లో ఇలా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ చిన్నప్పుడులాగా ఆడుకోవడం ఇదంతా నేను కూడా వీళ్ళతో పాటు ఎంజాయ్ చేశాను. నాకు చాలా మెమరబుల్ డే అసలు యాక్చువల్లీ ఈ సండే నేను మర్చిపోలేను. చూసారు కదా! శ్రీధర్ మమ్మల్ని తిప్పుతున్నారు అది. నేను కూడా రితికాని కూర్చోపెట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఈ సండే నేను మర్చిపోలేను. అంత ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత. అండ్ తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయి మేము ఇంటికొచ్చేసరికి మాకు 10:30 అలా అయింది. వర్ష, రితిక వాళ్ళిద్దరూ కూడా అగోండి ఆడుకుంటున్నారు. ఈలోపు నేను వాళ్ళకి పాలు కాసి ఇచ్చేసాను. సో, ఇది ఈ సండే మేము ఇలా ఎంజాయ్ చేసాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్‌లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ అండ్ హావ్ ఎ నైస్ డే.